सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 207వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో 18వ అధ్యాయంలో 49వ శ్లోకంలోని మొదటి పాదం వరకు చూసాము. 18వ అధ్యాయంలో 41 నుంచి 51 వరకు చాంట్ చేస్తాను. బ్రాహ్మణ క్షత్రియ విసాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణైః సమోదమస్తపశౌచం క్షాంతిరాజవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః అసక్త బుద్ధిః సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషవ్యుధస్య చ. 18వ అధ్యాయాన్ని ప్రధానంగా 5 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 సాత్విక సన్యాస యోగం శ్లోకాలు 1 నుంచి 12 వరకు, 2 జ్ఞానయోగం శ్లోకాలు 13 నుంచి 17 వరకు, 3 6 అంశాల విశ్లేషణ శ్లోకాలు 18 నుంచి 40 వరకు, 4 కర్మయోగం జ్ఞానయోగం శ్లోకాలు 41 నుంచి 66 వరకు, 5 ఉపసంహారం శ్లోకాలు 67 నుంచి 78 వరకు. మనం 4వ అంశంలో ఉన్నాం. కృష్ణ పరమాత్మ మళ్ళీ ఇంకొక కోణంలోంచి కర్మయోగం జ్ఞానయోగం గురించి చెప్తున్నాడు. అందులోనూ 41 నుంచి 49వ శ్లోకం వరకు కర్మయోగం గురించి మళ్ళీ దాని సారం చెప్పాడు. ముందు 4 రకాల వర్ణాల గురించి వాళ్ళని గుణపరంగా విభజించి చెప్పాడు. దాని తర్వాత కర్మయోగం ఎలా పాటించాలి, కర్మయోగం పాటిస్తే చిత్తశుద్ధి ఎలా కలుగుతుంది అనే అంశాన్ని మనం ఇంత ముందు క్లాస్లో చూసిన దానిలో చెప్పుకొచ్చాడు. అక్కడ మనం కర్మయోగం విశ్లేషణ ఉపోద్ఘాతంగా చూసాం. కర్మయోగికి కర్మ మీద ఎటువంటి దృక్పథం ఉండాలి, ఫలం మీద ఎటువంటి దృక్పథం ఉండాలి, కర్మ ఫలదాత అయిన ఈశ్వరుని మీద ఎటువంటి దృక్పథం ఉండాలి చూసాం. అతను చేసే కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి.
ఎందువలనంటే ఈశ్వరుడు కర్మ ఫలదాత. ఆయన ఫలాన్ని ఇవ్వాలి అంటే మనం చేసిన కర్మ ఆయనకి ఎలాగూ చెందుతుంది. అలాంటప్పుడు ఆయన చెందుతుంది అని తెలిసిన కర్మని మనం ఎందుకు శ్రద్ధ పెట్టి చేయకూడదు అంటుంది శాస్త్రం. దాని తర్వాత కర్మ ఫలం మీద మన దృక్పథం ఎలా ఉండాలి అంటే ఈశ్వరార్పణ భావనతో చేస్తున్నాం కాబట్టి ఆ ఫలం ఏదొచ్చినా ఈశ్వరుడి నుంచే వస్తోంది. ఈశ్వరుడు పక్షపాతం చూపించాడు, మన మీద ద్వేషం లేదు. అందువల్ల ఆయన ఇచ్చిన ఫలం ఏదైనా మనం నిండు మనసుతో స్వీకరించాలి. దాని ప్రసాద బుద్ధితో స్వీకరిస్తే మనకి ఏ విధమైన బాధ ఉండదు. ఒకవేళ మనం ఆశించిన ఫలం రాకపోతే మనం ప్రమాద అవుతాము, దాని నుంచి ఒక పాఠం నేర్చుకుంటాము. కర్మ చేస్తున్నప్పుడు కర్తగా ఆ కర్మలోనే రమిస్తాము, భోక్తగా వచ్చే ఫలం కోసం ఆగము. భోక్తగా ఒకవేళ ప్రతికూల ఫలం వస్తే దాని నుంచి ఒక పాఠం నేర్చుకుంటాం కాబట్టి భోక్త కాస్త ప్రమాద అవుతాం. ఇప్పుడు మూడవ అంశం ఈశ్వరుడు కర్మ ఫలదాత అంటే ఆ ఈశ్వరుడి మీద మన దృక్పథం ఎలా ఉండాలి. టు బిగిన్ విత్ ఈశ్వరుని ఏకరూప ఈశ్వరుడుగా కొలిచినా తప్పులేదు. భగవంతుడు ఎవరు అంటే మన పూజా గదిలో ఉన్నాడు, లేదా ఆలయంలో ఉన్నాడు, లేదా వైకుంఠంలో ఉన్నాడు అనే నిర్వచనమే మనకి తెలుసు. కానీ నెమ్మదిగా ఆ స్థాయి నుంచి భగవంతుణ్ణి అనేక రూప ఈశ్వరుడిగా కొలవటం నేర్చుకోవాలి. ఎందువలనంటే భగవంతుడు సృష్టికర్త. సృష్టికర్త కార్యమంతటా ఉంటాడు. కారణం కార్యమంతటా ఉంటుంది అనే సూత్రం ప్రకారం ఉపాదాన కారణంగా బ్రహ్మ ఈ జగత్ అంతటా ఉంటాడు. కాబట్టి అన్నింటిలోనూ భగవంతుణ్ణి చూడగలిగే స్థాయికి మనం చేరుకోవాలి. అలా చేస్తే మనకి చిత్తశుద్ధి కలుగుతుంది అని చెప్పాడు. ఆ అర్థం వచ్చే శ్లోకం మనం 46వ శ్లోకంలో చూసాం. ఒకసారి ఆ శ్లోకం అర్థం చూద్దాం. యత ప్రవృత్తి భూతానాం, భగవంతుడు ఈ జగత్ కారణం చూసాం. ప్రవృత్తి అంటే ఇక్కడ సృష్టి, జగత్ యొక్క సృష్టికర్త. భూతానం అంటే జగత్తు, అంటే చరాచర జగత్తు అంతటికి భగవంతుడే సృష్టి కారణం. ఎప్పుడైతే భగవంతుడు సృష్టి కారణం అవుతాడో ఉపాదాన కారణంగా చూస్తాం ఇక్కడ. అప్పుడు ఆయన జగత్తు అనే కార్యం అంతటా ఉంటాడు. ఇటువంటి భగవంతుని రూపం ఏమిటి అంటే ఆయనకి రూపం ఉండదు, అనేక రూప ఈశ్వరుడు అవుతాడు అని చూసాం. ఆయన ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. నా కంటికి కనపడటం లేదే అంటే ప్రేమ కనిపిస్తోందా, కోపం కనిపిస్తోందా, అందం కనిపిస్తోందా? వీటికి ఒక రూపం లేకపోయినా వాటిని ఎలా అర్థం చేసుకుంటున్నామో అలా రూపం లేని సర్వవ్యాపకమైన భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఏన సర్వమిదం తతం. సో జగత్ కారణమైన భగవంతుడు జగత్తు అంతటా నిండి ఉన్నాడు. తమ్ అభ్యర్చ. సో అటువంటి సర్వవ్యాపకమైన భగవంతుణ్ణి పూజించు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంతటా ఉన్న భగవంతుడు మీ ఆఫీస్లో కూడా ఉన్నాడు. కాబట్టి మీరు చేసే పనిని ఈశ్వరార్పణ భావనతో చేయండి. స్వకర్మన, అది ఏ పనైనా పర్వాలేదు, శ్రద్ధ పెట్టి చేయండి. సిద్ధిం విందతి మానవ. ఈ శ్లోకంలో మనకి తెలిసేది కర్మ గనక ఈ పద్ధతిలో చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కర్మయోగి కర్మలో ఆనందం పొందుతాడు. కర్మ ఫలం నుంచి పాఠం నేర్చుకుని భోక్త కాస్త ప్రమాతగా మారతాడు. అందువల్ల కర్మయోగి సమత్వం పాటిస్తాడు. ఇక్కడ దీన్నే కొనసాగిస్తున్నాడు. మీరు ఏ కర్మ చేపట్టినా దానిలో ప్రావీణ్యం సంపాదించండి. స్వధర్మ శ్రేయాన్. మీరు ఏ వృత్తిని చేపడితే అదే మీకు శ్రేయస్కరమైనది. దేనికన్నా శ్రేయస్కరమైనది అంటే పరధర్మాత్ శ్రేయాన్, వేరే ధర్మానికన్నా కూడా శ్రేయస్కరమైనది. విగుణ అపి. ప్రస్తుతం మీరు ఆ పనిలో ఆరితేరకపోవచ్చు, కానీ ముందు ముందు దానిలో నైపుణ్యం సాధిస్తారు. స్వభావ నియతం కర్మ కుర్వన్. కాబట్టి మీ స్వభావానికి తగ్గట్టుగా మీరు ఎన్నుకున్న కర్మను చేయండి. ఆ కర్మని ఆనందించండి, అంటే చేసే పనిలోనే ఆనందం పొందండి. కిల్బిషం న ఆప్నోతి. ఆ కర్మ చేయటం వల్ల మీకు పాపం అంటదు.
ఇక్కడ అర్జునుడు వాళ్ళ ఆతతాయనులు అయినా వాళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది అన్నాడు. అందువల్ల ఇక్కడ కృష్ణ పరమాత్మ హెచ్చరిస్తున్నాడు, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియ ధర్మం యుద్ధం చేయటం, నువ్వు యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు అని. దానికి ఉదాహరణ తలారి పని. అతని పనేమిటి? నేరస్తులకు ఉరి శిక్షణ అమలు చేయటం. అయ్యో ఒక వ్యక్తిని చంపుతున్నానే అనుకోవటానికి వీల్లేదు. అతని ఉద్యోగ ధర్మం ధర్మరక్షణ. ధర్మరక్షణలో భాగంగా ఉరి తీయటం. అలా ఏ వృత్తి చేపడితే ఆ వృత్తిలో ధర్మరక్షణ చేయాలి, దానివల్ల పాపం అంటదు అన్నాడు. 48లో సహజం కర్మ న త్యజేత్. ఇంచుమించుగా ఇంత ముందు చెప్పిన భావాలనే మళ్ళీ కొనసాగిస్తున్నాడు. ఏ వృత్తి తీసుకున్నా దానిలో ఉండే సాధక బాధకాలు ఉంటాయి. సహజం కర్మ న త్యజేత్, నీ స్వధర్మాన్ని ఎప్పుడూ త్యజించకు అంటున్నాడు. సదోషమపి న త్యజేత్, అందులో దోషాలు ఉన్నా కూడా త్యజించకూడదు. ఎందువల్లనంటే ఏ వృత్తి తీసుకున్నా దానిలో ఉండే కనీస దోషం విసుగు పుడుతుంది. అదే రొటీన్ గా చేయటం ఏమిటి అని విసుగు పుడుతుంది. అయినా సరే దాన్ని త్యజించద్దు అంటున్నాడు. సర్వారంభాః ఆవృతాః. ఎందుకు త్యజించకూడదు అంటే ఇక్కడ సర్వారంభ అంటే అన్ని కర్మలు. ఏ కర్మను తీసుకున్నా కూడా దానికి ఉండే దోషాలు దానికి ఉంటాయి. ఆ దోషం ఎలా ఉందిట? ధూమేనాగ్ని రివ. ఎలాగైతే అగ్ని పొగతో కప్పబడి ఉందో అలా ప్రతి కర్మ కూడా దోషాలతో కప్పబడి ఉంది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 49వ శ్లోకం సగం చూసాం. ఇప్పుడు ఆ శ్లోకం మళ్ళీ చదువుదాం. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహః నైష్కర్మ సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి. ఈ శ్లోకంలో మొదటి పాదం మాత్రమే కర్మయోగం గురించి వస్తుంది. కర్మయోగం జ్ఞానయోగ్యత ప్రాప్తినే ఇస్తుంది కానీ జ్ఞానాన్ని ఇవ్వదు అని అర్థం చేసుకోవాలి. అందువల్ల మోక్షాన్ని కూడా ఇవ్వదు. కర్మయోగం చిత్తశుద్ధిని మాత్రమే ఇవ్వగలదు, అంటే సాధన చతుష్టయ సంపత్తిని మాత్రమే ఇవ్వగలదు. అలా అని కర్మయోగాన్ని పూర్తిగా కొట్టిపారేయడానికి వీల్లేదు. కర్మయోగం యొక్క ఫలాన్ని ఈ శ్లోకంలో కొంత మేరకు వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. 1 సర్వత్ర అసక్త బుద్ధి. కర్మయోగి దేనితోనూ బంధాన్ని పెంచుకోడు, అంటే బాహ్య వస్తువుల మీద ఉన్న మమకారం నుంచి బయటపడతాడు. ఎందువలనంటే అతను గ్రహిస్తాడు బాహ్య వస్తువులు వాటంతట అవి అతనికి ఆనందాన్ని ఇవ్వవు, దుఃఖాన్ని ఇవ్వవు. మరి ఎందువల్ల వస్తున్నాయి? బాహ్య వస్తువుల్లో సుఖ దుఃఖాలు లేవు, కానీ మనకి సుఖ దుఃఖాలు తప్పటం లేదు అంటే కారణం ఎవరు? మనమే. పూజ స్వామీజీ అంటారని చూసాం, సమస్య నువ్వే, పరిష్కారం నువ్వే. బాహ్య వస్తువుల్లో ఆనందం ఉంటే ఆ వస్తువులు ఉన్న వారందరూ సమానంగా ఆనందంగా ఉండాలి. కానీ అలా ఉండటం లేదు అంటేనే మనలోనే లోపం ఉంది అని అర్థం చేసుకోవాలి. మన అజ్ఞానం వల్ల మనం సంసారాన్ని కోరి తెచ్చుకుంటున్నాం. ఆ సంసారాన్ని పారద్రోలాలి అంటే అజ్ఞానాన్ని పారద్రోలాలి. అజ్ఞానాన్ని పారద్రోలాలి అంటే జ్ఞానంతోనే పారద్రోలాలి. పైగా చాందోగ్యోపనిషత్తులో స్పష్టంగా వస్తుంది, ఆత్మజ్ఞానం ఒక్కటే శోకాన్ని పారద్రోలి ఆనందం అనే ఆవలి తీరానికి తీసుకువెళ్తుంది అని. నారదుల వారికి రాని విద్య అంటూ లేదు, అయినా అదంతా అపరా విద్య, అది శోకాన్ని పారద్రోలలేదు. ఆత్మజ్ఞానం పొందితేనే శోకాన్ని పారద్రోలుతుంది అని ఎవరో మహానుభావుల వల్ల నేర్చుకుని సనత్ కుమారుని దగ్గరికి నాకు ఆత్మవిద్య బోధించమని వచ్చాడు. కాబట్టి మనకి ఆత్మజ్ఞానం ఒక్కటే మనం సంసారం నుంచి బయటపడటానికి మార్గం అనేది అర్థం చేసుకోవాలి. సో మొదటి లక్షణం, అతను ప్రపంచం మీద పెంచుకున్న రాగం నుంచి విడిపడతాడు. సో అసక్త బుద్ధి అంటే రాగం పోతుంది. విగత స్పృహ అంటే కోరిక కూడా పోతుంది. స్పృహ అంటే కోరిక, విగత స్పృహ అంటే కోరిక లేని వ్యక్తి అవుతాడు. రాగం అంటే తన దగ్గర ఉన్న వస్తువు మీద పెంచుకునే మమకారాన్ని రాగం అంటారు. కోరిక అంటే మన దగ్గర లేని వస్తువుని కావాలనుకోవటం కోరిక. కర్మయోగికి రాగం కామం రెండూ ఉండవు. ఎందువల్ల అంటే కర్మయోగం పాటించటం వల్ల, ఉపాసన యోగం పాటించటం వల్ల చిత్త ఏకాగ్రత పెంచుకుంటాడు. జితాత్మ
జితాత్మ అంటే మన శరీరాలను జయించిన వ్యక్తి అవుతాడు. ఇక్కడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, కార్యకరణ సంఘాతం. జితం అంటే జయించినవాడు. సో అష్టాంగ యోగం, ధ్యానం, పూజలు దీనికి బాగా తోడ్పడతాయి. సో కర్మయోగ ఫలం 3 చెప్పాడు కృష్ణ పరమాత్మ. 1 అసక్త బుద్ధి అన్నాడు, అంటే రాగం నుంచి విముక్తి. 2 విగత స్పృహ అంటే కామం నుంచి విముక్తి. జితాత్మ అంటే మన శరీరాల నుంచి విముక్తి కాదు, మన శరీరాల మీద జయం. సర్వత్రా అంటే ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా. ఈ పదాలన్నింటినీ కలిపి సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఇక్కడితో కర్మయోగ సాధన అయిందా అంటే అసలు సాధన ఇప్పుడే మొదలవుతుంది. అతను జ్ఞానయోగానికి రావాలి. దాన్ని 2వ పాదంలో పేర్కొంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు ముందుకెళ్దాం. సన్యాసేన. సన్యాసేన అంటే త్యజించడం. అక్షరాల కాషాయ వస్త్రం ధరించి సన్యాసాశ్రమం స్వీకరించడం కాదు. నిజానికి మన సాంప్రదాయం వేదాంత విచారం చేయడానికి సన్యాసాశ్రమ జీవనాన్ని నిర్దేశించింది. ఎందువల్లంటే అక్కడ బాధ్యతలు, బంధాలు ఉండవు. సన్యాసాశ్రమంలో వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన చేయటం తేలికవుతుంది. అందువల్ల సన్యాసేన అంటే జ్ఞానయోగానికి రావాలి అని దాని అర్థం. కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో బాహ్యంగా సన్యాసాన్ని స్వీకరించిన అవసరం లేదు. నిజానికి బాహ్యంగా సన్యాసం స్వీకరించి వేదాంత విచారం తప్ప అన్ని పనులు చేస్తూ కూర్చుంటే సన్యాసం స్వీకరించి లాభం లేదు. దానికి బదులుగా గృహస్థాశ్రమంలోనే ఉంటూనే ఒక క్రమ పద్ధతిలో ఇప్పుడు మనం చేస్తున్నట్టుగా వేదాంత విచారణ చేస్తే అతను కూడా సన్యాసులకే వస్తాడు. అందువల్ల సన్యాసేన అంటే జ్ఞానయోగేన అంటే జ్ఞానయోగాన్ని పాటించటం వల్ల ఏం పొందుతాడు? ఇందాక కర్మయోగాని ఫలం ఏమన్నాడు? చిత్తశుద్ధి అన్నాడు. ఇక్కడ సన్యాసం అంటే జ్ఞానయోగాని ఫలం ఏమిటంటున్నాడు? నైష్కర్మ సిద్ధిం ఆగచ్చతి, మోక్షం పొందుతాడు. నైష్కర్మ సిద్ధి అంటే మోక్షం లేదా ఆత్మజ్ఞానం. దాన్ని ఇలా వర్ణిస్తాడు. నిష్కర్మ అంటే కర్మ చేయనిది. కర్మ చేయనిది ఏమిటి? ఆత్మ. నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ చేయని ఆత్మ యొక్క జ్ఞానం. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఆత్మ జ్ఞానం పొందుతాడు అని. ఆత్మ జ్ఞానం పొందితే మోక్షం పొందుతాడు. అక్షరాలా చూస్తే కర్మ చేయని స్థితి. సిద్ధి అంటే స్థితి లేదా లక్ష్యం. అందువల్ల నైష్కర్మ్యం అంటే కర్మ చేయకపోవటం. కానీ కర్మలన్నీ నిజంగా మానేసే స్థితి అని తీసుకోకూడదు. ఆత్మ ఎలా అకర్త అభోక్తనో తను ఆత్మ కాబట్టి తను కూడా అకర్త అభోక్త అనే జ్ఞానాన్ని పొందటం. సాంకేతిక పరంగా చూస్తే ఈ జ్ఞానాన్ని నైష్కర్మ సిద్ధి అంటారు. మనసు అప్పుడు కూడా హుషారుగానే ఉంటుంది. కానీ జ్ఞానయోగం ద్వారా నేను కర్మ చేసే శరీరాన్ని కాదు, కర్మ చేసే మనస్సును కాదు, నేను కర్మలకు అతీతంగా ఉన్న చైతన్య తత్వాన్ని అని నేర్చుకోవటం. చైతన్యం గురించిన 5 సూత్రాలను ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అందులో ఒక సూత్రం, చైతన్యం ఈ శరీరంలో ఒక భాగం కాదు, శరీరం నుంచి ఉత్పత్తి చెందలేదు, శరీరం యొక్క లక్షణాలు లేవు. ఈ 5 సూత్రాలను అర్థం చేసుకుంటే అతను పొందే జ్ఞానం సారాంశం ఇది. నేను మారుతున్న శరీరాన్ని కాదు, మారుతున్న ఇంద్రియాలను కాదు, మారుతున్న మనసును కూడా కాదు, నేను వాటికి భిన్నంగా ఉండి స్వతంత్రంగా ఉండి వాటిని చైతన్యవంతం చేసే చైతన్య తత్వాన్ని. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు చేశాక సాధకుడు పొందాల్సిన లక్ష్యం ఇది. ఇదే అంతిమ లక్ష్యం. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొందాలి, మొదటి లక్ష్యం. జ్ఞానయోగం ద్వారా ఆత్మజ్ఞానం మోక్షం పొందాలి, ఇది అంతిమ లక్ష్యం. జ్ఞానయోగేన నైష్కర్మ సిద్ధిం పరమాం అధిగచ్చతి. ఇక్కడితో కర్మయోగం గురించి కృష్ణ పరమాత్మ చేస్తున్న పునశ్చరణ అయిపోయింది. ఆ శ్లోకాలు 41 నుంచి 49 వరకు. కర్మయోగంతో నీ సాధన ముగియదు, మోక్షం పొందడానికి జ్ఞానయోగానికి వచ్చి తీరాలి అని ఇందులోనే నెక్స్ట్ స్టెప్ చెప్పేశాడు. ఇప్పుడు విడిగా జ్ఞానయోగం నుంచి చూస్తాం. 50 నుంచి 55 వరకు ఆ శ్లోకాల విశ్లేషణ ముందు చూద్దాము. జ్ఞానయోగం అంటే 3 అంశాలు గుర్తుంచుకోవాలి. 3 సాధనలు: శ్రవణ మనన నిధిధ్యాసనలు.
వాటి నిర్వచనం కూడా చాలా సార్లు చూసాం. అయినా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చూద్దాం. శ్రవణం అంటే ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైన గురువు వద్ద శాస్త్రాన్ని అధ్యయనం చేయటం. గురువు దేని గురించి బోధిస్తున్నాడో శిష్యుడు మర్చిపోయినా గురువు మర్చిపోకూడదు. అందువల్ల గురువుని శ్రోత్రియ బ్రహ్మనిష్ట అయిన గురువై ఉండాలి అంటారు. మననం. ఈ దశలో శిష్యుడు తనకు కలిగిన సంశయాలను తీర్చుకోవాలి. తనకు కలిగిన సందేహాలను ఈ మననం దశలో తోటి విద్యార్థిని అడిగో గురువును అడిగో తీర్చుకోవాలి. నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని జ్ఞాననిష్టగా మలుచుకోవడం. అంటే దాన్ని మీ రెండవ స్వభావంగా చేసుకోవాలి. నేను శరీరాన్ని కాదు, నేను శరీరానికి భిన్నంగా ఉన్న చైతన్యాన్ని అని నేర్చుకుంటే చాలదు. దాని ఆచరణలో పెట్టలేకపోతే అదే ఉత్త అకాడమిక్ ఇంట్రెస్టే అవుతుంది తప్ప మీ జీవితాన్ని ఏమీ మార్చదు, ఏమీ ప్రభావితం చేయలేదు. అందువల్ల నేను శరీరాన్ని కాదు, ఈ శరీరం నాకు వ్యవహారం నడపడానికి భగవంతుని చేత ఇవ్వబడింది. నేను ఈ శరీరానికి అతీతంగా ఉన్న చైతన్యాన్ని. శరీరం మరణించినా నాకు మరణం లేదు. శరీరం లేకపోతే నేను వ్యవహారాలు నడపలేను. అంత మాత్రాన నేను లేనట్టు కాదు. ఎప్పుడైతే ఈ విషయాలు జీర్ణించుకుంటానో, నేను శరీరం కాదు అని అర్థం చేసుకుంటానో, అప్పుడే నాకు మృత్యు భయం పోతుంది అని కూడా అర్థమవుతుంది. ఇది జీర్ణించుకోవాలి అంటే దీనికి ఒక సాధన చేయాలి. ఆ సాధననే శాస్త్రం నిధిధ్యాసనం అంటుంది. అందువల్ల కృష్ణ పరమాత్మ కొంత సమయాన్ని పూర్తి ఏకాగ్రతతో నిధిధ్యాసనంకి కేటాయించమన్నాడు. అంటే కొంతసేపన్నా ఆంతర సన్యాసం స్వీకరించాలి. బాహ్యంగా సన్యాసిగా అవనవసరం లేదు. కాసేపు ఆంతర సన్యాసం స్వీకరించాలి. అంటే ఆ కాసేపు మీకున్న రోల్ ప్లే అంతా మర్చిపోవాలి. నేను భర్తని, నేను తండ్రిని, నేను ఉద్యోగిని, నేను స్నేహితుడిని, ఏవి ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేయాలి. ఈ పాత్రలన్నింటినీ కాసేపు పక్కన పెట్టి శ్రద్ధగా వేదాంత సాధన చేయాలి. మీ స్వస్వరూపంలో నిలబడాలి. అది నిధిధ్యాసనం వల్లనే సాధ్యం అవుతుంది. నిధిధ్యాసనం చేయకుండా వదిలేస్తే మీ శ్రవణం అసంపూర్ణ అవుతుంది. దానికి ఉదాహరణ కాఫీ, పంచదార. కాఫీలో మీరు పంచదార వేసుకున్నారు, 2 చెంచాలు వేసుకున్నారు, అయినా తీయగా లేదు. మళ్ళీ 3 చెంచాలు వేసుకున్నారు, అయినా తీయగా లేదు. ఎందువల్ల? ఆ 2 చెంచాల పంచదారని తర్వాత వేసిన 3 చెంచాల పంచదారని కూడా మీరు కాఫీలో కలపలేదు. ఆ పంచదార వేసి కలపకుండా తాగితే కాఫీ తీయగా ఉండదు. దాన్ని కాఫీలో బాగా కలిపేలా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, కాఫీలో చక్కెర వేయటం ముఖ్యమా, దాని చెంచాతో కలపటం ముఖ్యమా? ఈ రెండింటిలో ఏది ముఖ్యం? ఏదో ఒకటే ముఖ్యం అన్నారనుకోండి, మీరు ఇబ్బందిలో పడతారు. కలపటం ముఖ్యం అన్నారనుకోండి, ఎదుటి వ్యక్తి అసలు చక్కెరే వేయకుండా కలుపుతాడు. ఏది మార్పు రాదు కాఫీ రుచిలో. సరే, పంచదార వేయటమే ముఖ్యం అన్నారనుకోండి, 5 చెంచాలు కాదు కదా, 10 చెంచాలు వేసినా కూడా కాఫీ తీయగా ఉండదు. అలా 2 రకాల శిష్యులు ఉన్నారు. కొంతమంది శ్రవణం చేస్తే చాలు, నిధిధ్యాసనం అవసరం లేదు అనుకుంటారు. కానీ వారు నేర్చుకున్నది వారికి ఉపయోగపడదు. మరికొంతమంది శ్రవణం చేసే ఓపిక ఉండదు, డైరెక్ట్ నిధిధ్యాసనకు వెళ్తానంటారు. కానీ నిధిధ్యాసనంలో ఏం నేర్చుకుంటారు? ఆత్మ లక్షణాలను గుర్తుకు తెచ్చుకుని దాన్ని పదే పదే తలుచుకోవాలి. ఆత్మ లక్షణాలు ఏమిటి అంటే తెలీదు. తెలియని దాని గురించి ఏమి ధ్యానం చేస్తారు? అది జరిగే పని కాదు. చక్కెర వేస్తేనే కదా కాఫీలో కలపగలిగేది. అలాగే శ్రవణం చేస్తేనే కదా నిధిధ్యాసనం చేయగలిగేది. కాబట్టి శ్రవణం చేయకుండా నిధిధ్యాసనం అసాధ్యం. నిధిధ్యాసనం లేకుండా శ్రవణం అసంపూర్ణం. ఇక్కడ ఈ పదాలు సరిగా వాడాలి. నిధిధ్యాసనం లేకుండా శ్రవణం అసాధ్యం అనకూడదు. శ్రవణం మొదటి మెట్టు. శ్రవణం చేస్తేనే నిధిధ్యాసనం సాధ్యం అవుతుంది. అందువల్ల నిధిధ్యాసనం లేకుండా శ్రవణం అసంపూర్ణం అనాలి. అంటే శ్రవణ మనన నిధిధ్యాసనలు 3 ముఖ్యం. ఏదో ఒకటే అయితే శాస్త్రం ఒకటే చెప్తుంది కదా. 3 ఎందుకు చెప్పింది అంటే 3 ముఖ్యం అని అర్థం చేసుకోవడానికి.
అది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనం చూడబోయే శ్లోకాల్లో. అంటే 50 నుంచి 55 శ్లోకాల్లో. దీన్ని వేదాంతిక్ మెడిటేషన్ అంటారు ఇంగ్లీష్లో. కృష్ణ పరమాత్మ నిజానికి నిధిధ్యాసనం గురించి 6వ అధ్యాయాన్ని ప్రత్యేకించి కేటాయించాడు. దానికి ఆత్మ సంయమ యోగం అని పేరు పెట్టాడు కూడా. ఆ అధ్యాయం యొక్క సారాంశాన్ని ఈ శ్లోకాల్లో చూస్తాం. ముందే చూసాం 18వ అధ్యాయం ఇంతవరకు వచ్చిన అధ్యాయాల సారాంశం. సో ఈ శ్లోకాలు 6వ అధ్యాయం యొక్క సారాంశం. నిధిధ్యాసనం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటో ముందు అర్థం చేసుకోవాలి. అది మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని జీర్ణించుకోవడానికి తోడ్పడటం. నిధిధ్యాసనంలో కొత్తగా జ్ఞానం పొందరు, నిధిధ్యాసనంలో సందేహాలు తీర్చుకోరు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. శ్రవణ మననాల్లో నిశ్చయ జ్ఞానం పొందాలి. ఆ పొందిన నిశ్చయ జ్ఞానాన్ని నెమరు వేసుకోవటమే నిధిధ్యాసనం. ఆ నెమరు వేసుకోవడం ద్వారా మీలో అణువణువున ప్రవహించేలా చేస్తారు. గురువు నుంచి నేర్చుకున్న జ్ఞానంలో ఎంతగా నెలకొని ఉండాలంటే అది అణువున కలిసిపోవాలి. కర్మయోగం చేసి జ్ఞానయోగ్యత పొంది జ్ఞానయోగానికి వచ్చి ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానంలో నేర్చుకునేది ఏంటి? బ్రహ్మ నాకు భిన్నంగా లేడు అని సాధకుడు నేర్చుకుంటాడు. ఇది గొప్ప జ్ఞానోదయం. మొదటి దశలో తను దేనికోసం బాహ్యంగా వెతుకుతున్నాడో అది బాహ్యంగా దొరకదు అని తెలుసుకుంటాడు. అదే ఒక పెద్ద ఆశ్చర్యం, అదే నమ్మలేని సత్యం. శాంతి కోసం బాహ్యంగా వెతుకుతున్నాడు, ఆనందం కోసం బాహ్యంగా వెతుకుతున్నాడు, భద్రత కోసం బాహ్యంగా వెతుకుతున్నాడు. ఇవేమీ నీకు బాహ్యంగా దొరకవు. ఒకవేళ దొరికినా శాశ్వతం కాదు, నిజమైనవి కాదు. నిజమైన శాంతి, భద్రత, ఆనందాలు బాహ్య వస్తువుల్లో లేవు అని తేల్చి చెప్పేస్తుంది శాస్త్రం. ఇదే ఒక నమ్మలేని నిజం. అక్కడితో ఆగదు, ఇంకొక బాంబ్-షెల్ వేస్తుంది. రెండవ ఆశ్చర్యకరమైన విషయం, అది నీ స్వస్వరూపం అంటుంది. అంటే శాంతి నీ స్వరూపం, భద్రత నీ స్వరూపం, ఆనందం నీ స్వరూపం అంటుంది. ఈ జ్ఞానంలో నిలబడాలి. ముందు దీన్ని స్వీకరించాలి, స్వీకరించిన జ్ఞానంలో నిలబడాలి. ఆ నిలబట్టానే జ్ఞాననిష్ట అంటారు. అంటే జ్ఞాననిష్ట అంటే జ్ఞానం అప్రయత్నంగా గుర్తు రావటం. అప్రయత్నంగా గుర్తుకు రావటం అంటే మీకు జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఆ జ్ఞానం దీన్ని ఎదుర్కోవడానికి తోడ్పడాలి. అంటే మీ ప్రయత్నం లేకుండా మీకు తేలిగ్గా అందుబాటులో ఉండాలి. ఇప్పుడు చూడండి, మీకు జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైతే అప్రయత్నంగా మీకు చాలా ఇష్టమైన వాళ్ళు, చాలా దగ్గరి వాళ్ళు గుర్తుకు వస్తారు. భగవంతుడి మీద భక్తి ఉంటే అప్రయత్నంగా చేతులు జోడించి, ఓ భగవాన్ నన్ను ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయట వెయ్యి అంటారు. ఇప్పుడు ఇది 3వ దశ, జ్ఞానయోగం. ఇందులో అప్రయత్నంగా ఈ బాధలన్నీ నాకు కాదు, ఇవి నా శరీరానికి లేదా నా మనసుకి, నేను ఆత్మకి కష్టాలేవీ లేవు అని అర్థం చేసుకోగలగాలి. సో జ్ఞాననిష్టని ఈ విధంగా నిర్వచించవచ్చు. ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు అప్రయత్నంగా అందుబాటులోకి రావటం. ఇది లౌకికంగా చాలా మంది చేస్తూ ఉంటారు. జీవితంలో ముందు చూపు ఉంటుంది చాలా మందికి. ఏదైనా క్లిష్ట పరిస్థితి వస్తే అందుబాటులో కొంత డబ్బు ఉండాలి అని హార్డ్ క్యాష్ లేదా రెడీ క్యాష్ ఇంట్లో ఉంచుతారు. బ్యాంకులో లక్షలు మూలుగుతూ ఉండవచ్చు, ఎఫ్డీల్లో ఉండవచ్చు, సేవింగ్స్ అకౌంట్లో డబ్బు ఉండవచ్చు, క్రెడిట్ కార్డులు ఉండవచ్చు, డెబిట్ కార్డులు ఉండవచ్చు. కానీ సడన్ గా ఏదో ఖర్చు వస్తుంది. 3 రోజులు బ్యాంకులు సెలవులు వస్తాయి. డెబిట్ కార్డుతో డబ్బు తీద్దామంటే ఏటీఎంలో డబ్బులు ఉండకపోవచ్చు. కార్డుతో డబ్బు ఇవ్వకుండా డబ్బులే రావాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడు అవసరానికి ఆదుకోని సొమ్ము బ్యాంకుల్లో ఎన్ని లక్షలుండి ఏం లాభం? అందువల్ల కొంతమంది ఈ పరిస్థితిని ఊహించి డబ్బుని అందుబాటులో ఇంట్లో పెట్టుకుంటారు. ఇందాక చూసిన నిర్వచనాన్ని దీనికి కూడా అన్వయించవచ్చు. ఏమిటది? ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు అప్రయత్నంగా అందుబాటులోకి రావటం. ఇది డబ్బు విషయంగా చూసాం. ఇంత అప్రయత్నంగాను మనకి ఈ జ్ఞానం అందుబాటులోకి రావటం, ఆ వచ్చేలా చేసుకోవటాన్ని నిధిధ్యాసనం లేదా జ్ఞాననిష్ట అంటారు. మనసు పరంగా ఆధ్యాత్మిక ధనం అందుబాటులో ఉండాలి.
ఎప్పుడు ఉండాలి? ఏదో గీతా క్లాస్కి వెళ్ళిన ఒక్కరోజు మాత్రమే కాదు, ఏ సమస్య ఎదురైనా కూడా అందుబాటులో ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ రావచ్చు, ఆర్థిక సంక్షోభం రావచ్చు, ఆరోగ్యం దెబ్బతినవచ్చు, పిల్లలు ఏదో పెద్ద సమస్య సృష్టించవచ్చు. ఏ సమస్య ఎదురైనా సరే ఆ సమయంలో ఈ జ్ఞానం అప్రయత్నంగా అందుబాటులోకి రావాలి. సహజంగా ఎవరైనా జ్ఞానైనా సరే ఏదైనా వినగానే ముందు అలవాట్ల పొరపాటుగా ఏమిటి అని అంటారు. కానీ జ్ఞానికి అజ్ఞానికి మధ్య భేదం, అజ్ఞాని ఏమిటి అని బాధపడుతూనే కూర్చుంటాడు. జ్ఞాని వెంటనే తన జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుని అయితే ఏమిటి అని వెనక్కి వాళ్తాడు విశ్రాంతిగా. ఒక్క నిమిషమే ఏమిటి అని బాధపడటానికి ఒప్పుకుంటుంది వేదాంతం. కానీ వెంటనే మీరు నేర్చుకున్న జ్ఞానం ఏమిటి, అయితే ఏమిటి అనటం నేర్చుకోండి అంటుంది. ఇది ఎంత బాధాకరమైన సన్నివేశం అయినా సరే మీ స్పందన ఏమిటి నుంచి అయితే ఏమిటికి మరు నిమిషం మారాలి. అలా ఉండగలిగితేనే వేదాంతం మీకు పని చేస్తున్నట్టు అర్థం. దీన్నే జ్ఞాననిష్ట అంటారు. ఈ జ్ఞాననిష్టలో నెలకొని ఉంటే బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడితో జ్ఞానయోగం విశ్లేషణ అయిపోయింది. ఈ నేపథ్యంతో రాబోయే శ్లోకాలు చూద్దాం. 50. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. జ్ఞానయోగం గురించి నిజానికి కృష్ణ పరమాత్మ అనేక అధ్యాయాల్లో చెప్పాడు. ఇంకా అధ్యాయాల నెంబర్లు చూస్తే 2, 3, 4, 5, 6, 9, 13, 14 అధ్యాయాల్లో చర్చించాడు. అయినా ఎక్కడ శిష్యుడు ఏదైనా ముఖ్యమైన అంశం మర్చిపోతాడో అనే తపన కొద్దీ మళ్ళీ దాని సారాంశాన్ని విశదీకరిస్తున్నాడు. సిద్ధిం ప్రాప్త, సాధకుడు సిద్ధిని పొందుతాడు. సిద్ధి అంటే సిద్ధులు కాదు, ఇక్కడ చిత్తశుద్ధి. ఇంతవరకు ఏం చూసాం? కర్మయోగం పాటిస్తే అతనికి చిత్తశుద్ధి కలుగుతుంది అని చూసాం కదా. ఆ విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. చిత్తశుద్ధి లేదా జ్ఞానయోగ్యత ప్రాప్తి లేదా సాధన చతుష్టయ సంపత్తి పొందుతాడు. ఎలా పొందుతాడు? మనం ఆల్రెడీ చూసాం. కర్మయోగాన్ని పాటించటం ద్వారా అని కలుపుకోవాలి. సహా బ్రాకెట్లో వేసుకుని బ్రహ్మ ఆప్నోతి. మీరు సరిగా అర్థం చేసుకోకపోతే కర్మయోగం వల్ల బ్రహ్మను పొందుతాడు అని అర్థం వచ్చేస్తుంది. అలా కాదు. సిద్ధిం ప్రాప్త, సిద్ధి పొందాక బ్రహ్మ ఆప్నోతి. మధ్యలో గ్యాప్ ఉంది. పొందాక ఏం చేయాలి? జ్ఞానయోగం ద్వారా అని కలుపుకోవాలి. జ్ఞానయోగం ద్వారా బ్రహ్మను పొందుతాడు అని కలుపుకోవాలి. అక్కడ సిద్ధికి కర్మయోగం కలుపుకోవాలి. సో ఆ స్టెప్స్ వదిలేశాడు కృష్ణ పరమాత్మ, చాలాసార్లు చెప్పాడు కాబట్టి. కర్మయోగం ద్వారా చిత్తశుద్ధి పొందితే జ్ఞానయోగం ద్వారా బ్రహ్మను పొందుతాడు. బ్రహ్మను పొందుతాడు అంటే బ్రహ్మ వేరు తను వేరు కాదు అనే ఐక్య జ్ఞానాన్ని పొందుతాడు. ఆత్మజ్ఞానం 2 ఆశ్చర్యకరమైన విషయాలను బోధిస్తుంది అని ఇందాకే చూసాం. ఒకటి, నువ్వు వెతికే శాంతి భద్రత ఆనందాలు బాహ్యంగా లేవు. రెండవది, నువ్వే మూర్తిభవించిన శాంతి భద్రత ఆనందాలవు, అవి నీ స్వరూపం అంటుంది. ఈ జ్ఞానం పొందుతాడు. పొందాక ఏమవుతుంది? జ్ఞానస్య నిష్ఠ. జ్ఞానం పొందితే సరిపోదు. జ్ఞానయోగంలో నిధిధ్యాసన చేయటం వల్ల తను పొందిన జ్ఞానం యొక్క నిష్ఠలో నెలకొని ఉంటాడు. జ్ఞాన నిష్ఠ అంటే ఇప్పుడే చూసాం. ఏదైనా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు అప్రయత్నంగా అందుబాటులోకి రావటం. ఏ పరిస్థితి ఎదురైనా ఏమిటి అన్నా కూడా వెంటనే అయితే ఏమిటి అని నిశ్చింతగా వెనక్కు వాలగలగటం. అలా ప్రవర్తించగలిగితే నేర్చుకున్న వేదాంతం వంటబట్టినట్టు అర్థం. జ్ఞాననిష్టలో నిలబడినట్టు అర్థం. బ్రహ్మ ఆప్నోతి అన్నా జ్ఞాననిష్టలో నెలకొని ఉంటాడు అన్న అర్థం ఒకటే. సో జ్ఞానయోగం ద్వారా ఈ నిష్టలో నెలకొని ఉండాలంటున్నావు, బాగానే ఉంది. కానీ అది ఎలా చేయాలి అని అడగకుండా నేను చెప్తాను విను, సమాసేనైవ నిబోధమే, నేను దాని గురించి సంక్షిప్తంగా చెప్తాను విను అంటున్నాడు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పాడు విస్తారంగా. 6వ అధ్యాయంలో చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ 18వ అధ్యాయంలో సంక్షిప్తంగా అదే అంశాన్ని గుర్తు చేస్తాను అన్నాడు.
ఇప్పుడు 51. బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శ్రద్ధాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ. మనం ముందే చూసినట్టుగా జ్ఞానయోగంలో 3 భాగాలు ఉన్నాయి. అవి శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం మననాలను 3 పదాలలో వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. విశుద్ధయా బుద్ధ్యా యుక్త. ఈ శ్రవణ మననాలను కలిపేశాడు. ముందు శ్రవణం చేయాలి అంటే ఉపనిషత్తులను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి. ఎలా మీరు లౌకిక విద్య ఒక 20 సంవత్సరాలు స్కూలు కాలేజీల్లో చేరి నేర్చుకుంటారో ఒక క్రమ పద్ధతిలో, ఆత్మ విద్య కూడా అలాగే ఒక క్రమ పద్ధతిలో ఒక కోర్సు లాగా నేర్చుకోవాలి. పూజ్య స్వామీజీ, చిన్మయానంద స్వామీజీ కలిసి ఒక 3 ఏళ్ల కోర్సుని డిజైన్ చేసి ఫ్రీగా నేర్పించారు ఎందరికో. అందులో మన స్వామీజీ కూడా నేర్చుకున్నారు. అలా ఆత్మ విద్య కూడా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. దానికి కూడా ఇంటర్మీడియట్ స్టేజ్, డిగ్రీ స్టేజ్, పీజీ స్టేజ్ అని స్వామీజీ చెప్తూ ఉంటారు. దీనికి ఓ సిలబస్ ఉంటుంది. వేదాంతాన్ని కూడా శాస్త్రం అంటారు. అంటే ఈ శాస్త్రాన్ని క్రమ పద్ధతిలో నేర్చుకోవాలి. ఈ శాస్త్రంలో ముఖ్యంగా 6 అంశాలు నేర్చుకోవాలి. అవి జీవ ఈశ్వర జగత్తు స్వరూపాలు, బంధం, మోక్షం, సాధన. అంటే జీవుడెవరు, ఈశ్వరుడెవరు, జగత్ ఏమిటి, సంసారం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, మోక్షం పొందడానికి కావలసిన సాధన ఏమిటి, ఈ 6 అంశాల గురించి లోతుగా విశ్లేషించాలి. జీవుడు అంటే పంచకోశాలు, అవస్థాత్రయం, శరీరత్రయం, ఇవన్నీ తత్వబోధలో చూస్తాం. ఒక్కొక్కటి చాలా పెద్ద అంశం. జగత్తు అంటే సూక్ష్మ పంచభూతాల సృష్టి, పంచీకరణం జరిగాక స్థూల పంచభూతాల సృష్టి, స్థూల పంచభూతాల నుంచి పాంచభౌతిక ప్రపంచ సృష్టి వస్తుంది. జీవస్వరూపం గురించి ఒక 1 నెల రోజులు నేర్చుకుని మరో 10 సంవత్సరాల తర్వాత జగత్ స్వరూపం నేర్చుకోవడం మొదలెడితే ఈ జీవస్వరూపం గాలికి ఎగిరిపోతుంది. ఇది ఒక సిస్టమాటిక్ వేలో క్రమం తప్పకుండా కొన్నేళ్లు నేర్చుకోవాలని చూసాం. దాని తర్వాత ఈశ్వర స్వరూపానికి వస్తే ఈ 2 మర్చిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ 6 అంశాల గురించి సంగ్రహంగా నేర్చుకోవాలి. చాలా మంది ఫిజిక్స్, కెమిస్ట్రీ నేర్చుకోవాలంటే నమ్ముతారు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఇలా పొందాలి అంటే వాళ్ళకి వింతగా ఉంటుంది. భజన చేస్తేనో ధ్యానం చేస్తేనో వచ్చేస్తుంది అని అనుకుంటారు. అందువల్లనే స్వామీజీ, మీరు గీతా బోధకు వెళితే ఆ రోజు క్లాసులో స్వామీజీ చెప్పిన బోధ యొక్క సారాంశాన్ని మీరు టూకీగా రాసుకోండి అంటారు. లేదా ఎవరైనా దొరికితే కూర్చోబెట్టి మీరు విన్నదాని సారాంశం వారికి చెప్పండి, అది మీకు మననం అవుతుంది అంటారు. అందువల్ల శ్రవణ మరణాల ద్వారా నిస్సంశయ జ్ఞానం పొందాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిస్సంశయ జ్ఞానాన్ని ఇక్కడ విశుద్ధయా బుద్ధి అంటున్నాడు. విశుద్ధ అంటే సందేహం లేని, బుద్ధి అంటే జ్ఞానం. సందేహం లేని జ్ఞానం అన్నా సందేహం లేని బుద్ధి అన్నా ఒకటే. వివరంగా చెప్తే సందేహం లేని జ్ఞానాన్ని కలిగి ఉన్న బుద్ధి. ఇది శ్రవణ మననాలు చేస్తేనే సాధ్యం. శ్రవణం చేశాక ఇంకో శ్రవణం అవసరం లేదు. కాఫీలో చక్కెర వేసేసారు, అప్పుడు ఏం చేయాలి? కాఫీని కలపాలి బాగా. మీరు పొందిన జ్ఞానాన్ని మీ అణువులో నింపాలి. దానికి ఏం చేయాలి? ఒంటరిగా కాసేపు కూర్చోవాలి, నిధిధ్యాసనం చేయాలి. శ్రవణంలో పొందిన జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అహంకారం నేనుని సాక్షి నేనుగా మార్చుకుని ఆ జ్ఞానంలో నిలబడాలి. ఇంతవరకు మీరు అహంకారం నేనుతో మమేకం చెందుతూ వచ్చారు. ఇప్పుడు నేను అహంకారాన్ని కాను అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనసుని కాదు, వీటన్నిటినీ సాక్షిగా చూసే సాక్షి చైతన్యాన్ని అని శ్రవణంలో నేర్చుకున్నారు కదా. దాన్ని నిధిధ్యాసనంలో గుర్తు తెచ్చుకోవాలి. ఆత్మ లక్షణాలు, ఆత్మ నిత్యం, సత్యం అవన్నీ నేర్చుకుంటారు. ఆ పదాలు నేను నిత్యం, నేను సత్యంగా మార్చుకుని నిధిధ్యాసనం చేయాలి. అది ఎలాగో రాబోయే శ్లోకంలో చెప్తాడు కృష్ణ పరమాత్మ. మనం చాలాసార్లు కాఫీ చక్కెర ఉదాహరణ చూస్తున్నాం. శ్రవణం అంటే కాఫీలో చక్కెర వేయటం, నిధిధ్యాసనం అంటే ఆ చక్కెరను కాఫీలో బాగా కలపటం. సో నిధిధ్యాసనం చాలా ముఖ్యం. ఎందువలనంటే ఎంత జ్ఞానం పొందినా
దాన్ని జీర్ణించుకోకపోతే లాభం లేదు. చిన్మయానంద స్వామీజీ నేను 10 ఉపనిషత్తులు విన్నాను అని ఎవరైనా చెప్తే అందులో ఎన్ని జీర్ణించుకున్నావు అని అడుగుతారు. ఆహారం కూడా చూడండి, మీరు ఎంత తిన్నా మీరు జీర్ణించుకున్న ఆహారమే మీకు శక్తిని ఇస్తుంది. అలాగే మీరు ఎంత జ్ఞానం పొందినా ఆ జ్ఞానాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే లాభం లేదు. మీరు జీర్ణించుకున్న జ్ఞానమే మీకు ఉపయోగపడుతుంది. మీరు నేర్చుకున్న దానికి మీరు చేస్తున్న దానికి మధ్య పెద్ద అగాధం ఉండకూడదు. వేదాంతం నేర్చుకుని అక్రమాలు చేయకూడదు. అందువల్ల మనోవాక్కాయ కర్మలను నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి. మనసు చెప్పింది చెప్పాలి, నోరు చెప్పింది చేయాలి. దీనికి నిధిధ్యాసనం తోడ్పడుతుంది. నిధిధ్యాసనం అనేక రకాలుగా చేయవచ్చు. ఆత్మ సంయమ యోగంలో కూడా చూసాం. ఒకటి, పదే పదే శ్రవణం చేయవచ్చు. మీకు జ్ఞానం వచ్చేసాక కూడా మళ్ళీ శ్రవణం చేస్తూ ఉంటే మీరు కొత్తగా ఏమీ నేర్చుకోరు, కానీ ఆ నేర్చుకున్నది మీ మనసులో ఇంకిపోతుంది. అది జీర్ణించుకోవడం అవుతుంది. రెండోది, పదే పదే చదవడం. ఇప్పుడు అన్నింటికీ పుస్తకాలు వచ్చాయి మన సభ్యులకి. భగవద్గీత పుస్తకం కూడా ఉంది. ఆ భగవద్గీత పుస్తకాన్ని వదలకుండా చదువుతూ ఉండటం. పదే పదే రాయటం. మీరు నేర్చుకున్న దాన్ని పాయింట్లలాగా రాసుకోవటం అలవాటు చేసుకోవాలి. పదే పదే తోటి విద్యార్థులతో చర్చించటం. వాళ్ళతో చర్చిస్తూ ఉండాలి, ఇదే అంశంలో ఉండాలి. మీరు నేర్చుకున్న దాన్ని ఇంకొకరితో పంచుకోవటం లేదా వారికి బోధ చేయటం. పైన చెప్పిన ఈ మార్గాలన్నింటిలోనూ కామన్ ఎలిమెంట్ ఏమిటి? మనసు బోధ మీద నిలబడటానికి ప్రాముఖ్యతని ఇస్తున్నారు. అందువల్ల మీరు ఎలా కూర్చుంటారు, పద్మాసనంలో కూర్చుంటారా, కింద చాప మీద కూర్చుంటారా, ఇవన్నీ ముఖ్యం కాదు. అవి చెప్తే ఎవరు క్లాస్కి రారు. ఒకవేళ వచ్చి పద్మాసనంలో కూర్చోగలిగినా దాని నుంచి బయటికి రావడం కష్టం అవుతుంది. ఎలా కూర్చున్నా పర్వాలేదు, నిజానికి నడుం వాల్చి కూడా వినవచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో మీరు వింటున్నారు, పడుకుని వినే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే అది అంతగా ఎంకరేజ్ చేయం. ఎందుకంటే అసలే వేదాంత బోధ మొదట్లో అలవాటు అయ్యేదాకా మంచి నిద్రనిస్తుంది. అలాంటిది మీరు పడుకుని వింటే మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. ఆ గొంతు వినిపిస్తూనే ఉంటుంది, కానీ పదాలు బుర్రలోకి ఎక్కవు. హాయిగా నిద్రపోతారు. అందుకని కూర్చుని వినటం ముఖ్యం. కానీ ఎలా కూర్చోవాలి అన్నది కాదు ముఖ్యం, మనసు పెట్టి శ్రద్ధగా వినటం ముఖ్యం. అందువల్ల వింటున్నా, చదువుతున్నా, రాస్తున్నా, చర్చిస్తున్నా, బోధిస్తున్నా మీరు కూర్చునే విధానంతో సంబంధం లేదు, మీ మనసే ముఖ్యం. అలా అని దాన్ని పూర్తిగా వదిలేదు శాస్త్రం. కూర్చునే విధానం కూడా ముఖ్యమే అని ఒక సాంకేతిక నిధిధ్యాసనాన్ని సూచిస్తుంది. ఆ విధమైన నిధిధ్యాసనాన్ని ఆ సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. దృగ్దృశ్య వివేకంలో 6 రకాల నిధిధ్యాసనాలు వస్తాయి. బాహ్యంగా, ఆంతరంగా ఎలా నిధిధ్యాసనం చేయాలో అవన్నీ దశల వారీగా వస్తుంది. దీనికి పతంజలి యోగ సూత్రాల ఆధారం. కృష్ణ పరమాత్మే స్వయంగా ఈ సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం గురించి చెప్పాడు. అక్కడ మనం పతంజలి యోగ సూత్రాలను కూడా చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ అంత లోతుగా చూడకపోయినా మళ్ళీ ఒకసారి వాటిని గుర్తు తెచ్చుకుందాం. అష్టాంగ యోగం అంటారు, 8 ఉన్నాయి అందులో. కానీ మనం మొదటి 2 పట్టించుకోం. ఇప్పుడు అవి యమ నియమాలు. తర్వాత 6 చూస్తే ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఆసనం అంటే ఒక సరి అయిన ఆసనంలో కదలకుండా స్థిరంగా కొంతసేపు కూర్చోవడం. అది కూడా ఏ ఆసనం మీద కూర్చోవాలో ఆ వివరాలు ఉంటాయి అందులో. తర్వాత సమం కాయం శిరోగ్రీవం అంటే ఒక స్ట్రెయిట్ లైన్లో శరీరం, మెడ, శిరస్సు ఉండాలి. ఇది అన్నమయ కోశానికి చెందినది. 2 ప్రాణాయామం. ప్రాణాయామం ప్రాణమయ కోశానికి ఉపయోగపడుతుంది. ప్రాణాయామం అంటే శ్వాసను క్రమబద్ధీకరణం చేయటం. ఈ అంశాన్ని కృష్ణ పరమాత్మ 5వ అధ్యాయంలో పేర్కొన్నాడు. పంజరంలో బంధించబడ్డ పక్షి ఎలాగైతే పంజరం నుంచి ఎగిరిపోలేదో అలాగే ప్రాణాయామం అనే పంజరంలో బంధించబడ్డ మనసు శరీరాన్ని వదిలి పారిపోలేదు. వేదాంత బోధలో నిలబడే ముందు శ్వాసను క్రమబద్ధీకరణం చేసుకోవాలి. నిజానికి ఏది చేసినా ముందు శ్వాసను క్రమబద్ధీకరణం చేస్తారు. వెయిట్ లిఫ్టింగ్ చేసే ఛాంపియన్ ఆ వెయిట్ని ఎత్తే ముందు
కళ్ళు మూసుకుని కొన్నిసార్లు శ్వాస పీల్చి వదులుతాడు. చేత్తో చేసే పనికి కూడా శ్వాసను నియంత్రిస్తున్నాడు అంటే అన్నిటికీ అవినాభావ సంబంధం ఉంది అని అర్థం. అంతేకాదు మన వైదిక సాంప్రదాయంలో ప్రాణాయామాన్ని ఒక నియమంగా పెట్టారు. మీరు చేసే చిన్న చిన్న వ్రతాల్లో కూడా గణపతి పూజ అయ్యాక ప్రాణాయామం వస్తుంది, యజ్ఞాలకు వస్తుంది, జపం చేయడానికి వస్తుంది. ఎందుకంటే వాటికి కావాల్సిన ఏకాగ్రతను ఈ ప్రాణాయామం ద్వారా పెంపొందించుకోవచ్చు. అందువల్ల గణపతి ప్రార్థన అవగానే ప్రాణాయామం చేయాలి. 3 ప్రత్యాహారం. ఇంద్రియ నిగ్రహం. బాహ్యముఖంగా ఉన్న ఇంద్రియాలను బాహ్య వస్తువుల నుంచి విడదీసి అంతర్ముఖం చేయటం. ఇంద్రియ నిగ్రహాన్ని దమము అంటారని తత్వబోధలో చూసాం. ఇక్కడ యోగ శాస్త్రం వాడే పదం ప్రత్యాహారం. 4 ధారణ. ధారణ అంటే ఏకాగ్రత చూపడం. ఇందాకేమన్నా బాహ్యముఖంగా ఉన్న మనసుని వెనక్కి లాగటం అన్నాం. వెనక్కి లాగి దేని మీద ధ్యానం చేస్తున్నామో ఆ వస్తువు మీద దృష్టి నిలపాలి. ఇప్పుడు ఆ వస్తువు మీద ఏకాగ్రత చూపడం ధారణ. ఇంకో విధంగా చెప్పాలంటే మనసుని అనాత్మ విషయాల నుంచి మళ్లించి ఆత్మ మీద పెట్టాలి. బాహ్య వస్తువులుగా కనపడే జగత్తు, శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఇవేవి ఆత్మ కాదు. వీటిని సాక్షిగా చూసే చైతన్యమే ఆత్మ అని తెలుసుకోవాలి. అలా మనసుని బాహ్య వస్తువు నుంచి మళ్లించి ఆత్మ మీద నిలపడాన్ని ధారణ అంటారు. తర్వాత ధ్యానం. ఇది 5. ధ్యానం అంటే ధ్యాన వస్తువు మీద మనసుని నిలపటం. ధారణకు ధ్యానానికి సూక్ష్మ భేదం ఉంది. ధారణ అంటే ఏదో ఒక వస్తువుని ఎన్నుకుని దాని మీద దృష్టి పెట్టడం. ధ్యానంలో ఏ వస్తువు మీద దృష్టి పెడతారో దాని మీదే ఇంకా దృష్టిని నిలబెట్టం. మనసు చంచలంగా ఉంటుంది, ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. మారం చేసే చిన్న పిల్లవాడిని బుజ్జగించి వెనక్కి లాక్కొచ్చినట్టుగా మనసు కూడా ఎటో వెళ్ళిపోతుంటే దాన్ని బుజ్జగించి మళ్ళీ దేని మీద ధ్యానం చేస్తున్నారో దాని మీదకి తీసుకురావాలి. ఉదాహరణకి ఆత్మ లక్షణాల మీద చేసేటట్టయితే అనాత్మ వైపు పరుగులు తీస్తే ఆత్మ వైపుకి లాక్కు రావాలి. ఫ్రీ విల్ని ఉపయోగించి ప్రయత్నపూర్వకంగా ఆలోచనలను వెనక్కు లాగుతూ మనసును నిలపడానికి చేసే ఈ తతంగాన్ని ధ్యానం అంటారు. దేని మీద నిలపాలి అంటే ధ్యాన వస్తువు మీద నిలపాలి. 6 అంటే మన యమనియమాలు చూడకుండా చూస్తే ఇది 6వది అవుతుంది. సమాధి. చంచలంగా పరుగులు తీస్తున్న మనసుని ధ్యాన వస్తువు మీద నిలబెట్టడం ధ్యానం అని చూసాం. సమాధిలో ధ్యాన వస్తువులో స్థిరంగా సహజంగా నిలబడటం. ధ్యానం వరకే ఫ్రీ విల్ వాడాలి, శ్రమ పడాలి, ప్రయత్నం చేయాలి. కానీ సమాధిలో యుద్ధం ముగిసి మనసు నిలకడ చెందుతుంది. ఆత్మ చైతన్య లక్షణాలను మీకు అన్వయించుకోవాలి. నేను నిత్యం, నేను శుద్ధం, నేను అసంగం అనుకోవాలి. కాసేపు అయ్యాక మనసు సహజంగా ఆ ఆలోచనలో స్థిరపడిపోతుంది. మనసు అలా స్థిరపడేసరికి అప్రయత్నంగా బోధలో నిలబడుతుంది. అప్పుడు మీరు కష్టపడి ప్రయత్నం చేయనవసరం లేదు. ఇలా సహజంగా అప్రయత్నంగా ఆత్మలో నెలకొని ఉండటాన్ని సమాధి అంటారు. అది కృష్ణ పరమాత్మే వివరంగా 6వ అధ్యాయంలో చెప్పాడు. అక్కడ స్థిరంగా ఉన్న మనసును స్థిరంగా ఉన్న దీపంతో పోల్చాడు కూడా కృష్ణ పరమాత్మ. దీపం పైన ఒక గాజు పలక పెడితే ఆ దీపం స్థిరంగా వెలుగుతుంది. అదే విధంగా సమాధిలో ఉన్న వ్యక్తి మనసు కూడా స్థిరంగా నిలబడుతుంది. దేని మీద? అహం బ్రహ్మాస్మి, అహం శరీర విలక్షణ ఆత్మా అస్మి అనే అంశాల మీద. శ్రవణంలో ఏది నేర్చుకుంటే దాని మీదే నిలబడుతుంది. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థం అవ్వాలి. నిధిధ్యాసనాన్ని శ్రవణం విజయవంతంగా పాటించాకే సాధన చేయగలరు అని. లేకపోతే దేని మీద సాధన చేయాలో అర్థం కాదు. ఆత్మ అవస్థాత్రయ సాక్షి చైతన్యం, పంచకోశాతీతం, శరీరత్రయ విలక్షణం అని అర్థం అవ్వాలి. నిజానికి నిధిధ్యాసనం అంటే వేదాంత శ్రవణాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడమే. శ్రవణానికి నిధిధ్యాసనానికి మధ్య చిన్న భేదం ఉంది. అదేమిటి? శ్రవణంలో మీరు అన్ని రికార్డ్ చేస్తారు, రికార్డ్ ప్లేయర్ పనిచేస్తుంది. కానీ నిధిధ్యాసనంలో మీరు ఆల్రెడీ రికార్డ్ చేసిన దాన్ని రీప్లే చేస్తారు. అక్కడ ఏమి రికార్డ్ చేయబోతే దేన్ని రీప్లే చేస్తారు అంటే మీ బుర్రలోకి
ఆత్మ లక్షణాలను ఎక్కించబోతే దేని మీద ధ్యానం చేస్తారు? అది జరిగే పని కాదు. అందువల్ల శ్రవణం అంటే గురువు సమక్షంలో బుద్ధిని ఉపయోగించి చేసే వేదాంత చింతన. నిధిధ్యాసనం అంటే గురువు ప్రమేయం లేకుండా బుద్ధిని ఉపయోగించి చేసే వేదాంత చింతన. గురుపూర్వక వేదాంత చింతనం శ్రవణం, గురురహిత వేదాంత చింతనం నిధిధ్యాసనం. అలా వేదాంత చింతనలో కొన్ని సంవత్సరాలు నిలబడితే అది మీ రెండవ స్వభావం అవుతుంది. హ్యాబిట్ బికమ్స్ సెకండ్ నేచర్ అంటారు. ఒక పనిని మీరు హ్యాబిచువల్గా చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే ఆ పనికి ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతారు. రోజు 6ంటికి ధ్యానం చేసే అలవాటు ఉంటే ఓ రోజు బద్దకిద్దామన్నా మీ మనసు ఊరుకోదు, అటు లాక్కు వెళ్తుంది. అలా మీరు వేదాంత చింతనలో నిలబడితే మీ మనసు ఆటోమేటిక్గా దాన్నే తలుచుకుంటుంది. కాబట్టి జ్ఞాన నిష్టలో నిలబడగలగాలి అంటే ముందు సమయాన్ని వెచ్చించాలి. అడ్డదోవలు లేవు. ముందుగా బోధన వినాలి, అది కూడా శ్రద్ధగా వినాలి. అది నేనో స్వామీజీయో చెప్తున్నది కాదు, సాక్షాత్తు కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు. సమాధి అభ్యాసకు మొదటి దశగా చెప్పినది బుద్ధ్యా విశుద్ధయా యుక్తః. నీకు నిధిధ్యాసనం చేయాలి అని ఉంటే వేదాంత శ్రవణ మననాలు ముందు చేసి తీరు అని చెప్తున్నాడు. విశుద్ధ బుద్ధి అంటే వేదాంత బోధ గురించిన స్పష్టమైన జ్ఞానం. స్పష్టమైన జ్ఞానం అంటే ఏమిటి? స్పష్టంగా లేని జ్ఞానం కూడా ఉంటుందా అని అడగండి. స్పష్టంగా లేని జ్ఞానం అంటే సందేహాలతో కూడిన జ్ఞానం. స్పష్టమైన జ్ఞానం అంటే నిస్సంశయ జ్ఞానం, సందేహాలు లేని జ్ఞానం. నా జీవితంలో అతి సన్నిహితంగా పెనవేసుకున్న 3 ముఖ్యమైన విషయాల గురించి బోధ చేస్తుంది వేదాంతం. అది కూడా నాకు తెలిసిన జ్ఞానానికి భిన్నంగా ఉంటుంది. ఆ 3 ఏమిటి? జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. నాకు తెలిసింది ఏమిటి? జీవుడనైన నేను ఈ జగత్తుతో వ్యవహారం నడుపుతాను. జగత్తు నన్ను బాధ పెడుతున్నది, నేను ఈశ్వరుడికి మొర పెట్టుకుంటాను. ఈశ్వరుడు జీవ జగత్తుల సృష్టికర్త. వేదాంతం కూడా ఈ 3 గురించి మాట్లాడుతుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నాకు తెలిసింది వేరు, వేదాంతం చెప్తున్నది వేరు. జీవుడు అంటే నేను అనిత్యం అనుకుంటాను, కానీ వేదాంతం నువ్వు నిత్యం అంటుంది. జగత్తు సత్యం అనుకుంటాను, అక్షరాలా నాకు కనిపిస్తోంది కాబట్టి, కానీ జగత్తు మిథ్య అంటుంది. ఈశ్వరుడు ఎక్కడో దూరంగా కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడని, నాకు భిన్నంగా ఉన్నాడని అనుకుంటాను. కానీ వేదాంతం పరమాత్మ నీకు భిన్నంగా దూరంగా లేడు, నిజానికి నువ్వే ఆ పరమాత్మవు అంటుంది. అంటే నాకు తెలిసిన ప్రతిదాన్ని ఖండిస్తుంది. ఉన్నాడో లేదో తెలియని బ్రహ్మ సత్యం అంటుంది, కంటికి ఎదురుగా కనిపిస్తున్న జగత్తు మిథ్య అంటుంది, నేనేమో ఆ బ్రహ్మతో సమానం అంటుంది. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నా పరహ అంటుంది. ఈ 3 అర్థం చేసుకోవటం అంత తేలిక కాదు. అందువల్ల ఈ జ్ఞానాన్ని నిస్సంశయ జ్ఞానంగా శ్రవణ మననాల దశల్లో పొందాలి. దానికే విశుద్ధయా బుద్ధ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. ధృత్యాత్మానం నియమ్యచ. వేదాంత బోధ మీద మీరు ఏకాగ్రత చూపాలి అంటే ముందు మీకు వేదాంత బోధ యొక్క విలువ తెలియాలి. ఎందుకంటే మనసు చాలా పొదుపుగా ఉంటుంది, సమయం విషయంలో మరీ పొదుపుగా ఉంటుంది. మీరు చేస్తున్న పని దానికి అనవసరం అనిపిస్తే దాని మీద శ్రద్ధ పెట్టదు. ఉదాహరణకి మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు, మీకు విష్ణు సహస్రనామ పారాయణం కంటతా వచ్చు. మీరు అది పారాయణం చేస్తుంటే ఇక్కడ నా ప్రమేయం లేదు, వాక్కు దాని పని చేసుకుపోతుంది, దీనికన్నా ముఖ్యమైన విషయం మీద నేను దృష్టి పెడతాను అనుకుంటుంది మనసు. దానికన్నా ముఖ్యమైన విషయం అంటే ఇది అయ్యాక మీరు ఆఫీస్లో కండక్ట్ చేయబోయే మీటింగ్ ఏదో ఉంటుంది. ఆ మీటింగ్ గురించిన వివరాలను ఒకసారి నెమరు వేసుకుంటుంది. అలా మనసుకు ఒకటే భాష తెలుసు. మనసు దేనికి విలువనిస్తుందో అక్కడికి అది వెళ్తుంది. అందువల్ల మీరు వేదాంతం శ్రద్ధగా నేర్చుకోవాలి అనుకుంటే మనసుకు ముందు అది వివరించాలి. ఇది నాకు చాలా ముఖ్యమైనది, నేను దీన్ని నెమరు వేసుకోవాలి, నువ్వు పరుగులు తీయకు అని చెప్పుకోవాలి. కాబట్టి ఒక వస్తువు మీద ఏకాగ్రత ఆ వస్తువుకు మీరు ఇచ్చే విలువ మీద ఆధారపడి ఉంటుంది.
మీకు ఏకాగ్రత కుదరదు అనకండి. మనిషిగా మీకు ఎంతో ఏకాగ్రత చూపించే శక్తి ఉంది. చిన్నపిల్లలు వీడియో గేమ్స్ ఆడుతుంటే చూడండి, పక్కన పిడుగు పడ్డా చెల్లించరు. అలా మీరు టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు మీరు పక్కన ఏమవుతున్నా పట్టించుకోరు. అందువల్ల ఏకాగ్రతకి ఏమీ లోటు లేదు. కాకపోతే దేని మీద ఏకాగ్రత చూపించాలి అనే విషయంలో భేదం ఉంది. ఈ ఏకాగ్రత మీకు సహజంగా అవ్వాలి అంటే ముందు మీరు వేదాంతానికి, ఏ టీవీ సీరియల్కో, వీడియో గేమ్కో, ఇంకా దేనికో ఇచ్చినంత విలువని లేదా దానికన్నా ఎక్కువ విలువని ఇచ్చి తీరాలి. వేదాంతానికి విలువనిస్తే మీరు ఆఫీస్ పనిలో తల మునకలుగా మునిగి ఉన్నా కూడా వేదాంతం మీదకే మనసు పోతుంది. విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఎక్కడికి వెళ్ళినా తన పరిశోధన గురించే ఆలోచిస్తాడు. చదరంగం ఆడే వ్యక్తి చదరంగం గురించే ఆలోచిస్తాడు. అందువల్ల ధృతి అంటే నిధిధ్యాసనం యొక్క విలువ మీద ఏర్పడిన దృఢ నమ్మకం. ఆత్మ అంటే మనసు, ఇంద్రియాలు. నియమ అంటే బాహ్య విషయాల నుంచి దృష్టి మరల్చటం. అంటే నిధిధ్యాసనం విలువను గ్రహించి మనసేంద్రియాలను బాహ్య వస్తువుల నుంచి వెనక్కు లాగాలి. దీన్ని ధృత్యాత్మనం నియమ్యచ అంటున్నాడు కృష్ణ పరమాత్మ. శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా, శబ్దాది విషయాల నుంచి ఇంద్రియాలను వెనక్కి లాగాలి. పంచజ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూప రసగంధాలను మోసుకు వస్తాయి. కనీసం నిధిధ్యాసనం చేసే 20 నిమిషాల సేపైనా ఈ విషయ వస్తువుల జోలికి పోకుండా ఉండాలి. దీన్నే ప్రత్యాహారం అని అష్టాంగ యోగంలో అంటారు. రాగద్వేషో వ్యుదస్యచ, రాగద్వేషాలను కూడా త్యజించాలి నిధిధ్యాసనం చేసేటప్పుడు. ఎందుకంటే మనసుకి దేని మీద రాగం ఉంటుందో, దేని మీద ద్వేషం ఉంటుందో దాని వైపు పరిగెడుతుంది. మీరు రోడ్డు మీద నడుస్తుంటే ఎంతో మందిని చూస్తారు. సాయంకాలం కూర్చుని ఆలోచిస్తే వాళ్ళలో ఎవరి మొహాలు గుర్తురావు. ఎందువల్లంటే వారి మీద మీకేమీ అభిమానం లేదు. అలాగే ఎన్నో వార్తలు చదువుతూ ఉంటారు సునామీ గురించి, భూకంపాల గురించి. మీకు సంబంధించిన ప్లేసుల్లో అవి జరిగితే పట్టించుకోరు. కానీ అక్కడ మీకు బాగా కావాల్సిన వారు ఎవరన్నా ఉంటే అప్పుడు మీ మనసు చెల్లిస్తుంది. అది కూడా ఎప్పుడు చెల్లిస్తుంది? నిధిధ్యాసనంలో కూర్చున్న క్షణంలో చెల్లిస్తుంది. అందువల్ల ఈ రాగద్వేషాలకు అతీతంగా ఎదగాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నిజానికి కర్మయోగ ఫలంగా మనం చూసాం, మీకు గుర్తుంటే, రాగద్వేషాలకు అతీతంగా ఎదుగుతాడు అని. మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అంటే, కర్మయోగం పాటించకుండా వెనకదారి నుంచి వచ్చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అది కృష్ణ పరమాత్మకి తెలుసు. అందువల్ల నిధిధ్యాసనం చేసే ముందు రాగద్వేషాలను అరికట్టాలి అని గుర్తు చేస్తున్నాడు. వ్యుదస్య అంటే వాటికి అతీతంగా ఎదగండి. వేటికి? రాగద్వేషాలకు. ఇంతవరకు చెప్పిన అంశాలు నిధిధ్యాసన ఎలా చేయాలో సూచించవు. నిధిధ్యాసన చేయడానికి తోడ్పడే సాధనాలు. వీటిని అంతరంగ సాధన అని అంటారు. 6వ అధ్యాయంలో బహిరంగ సాధనలు, అంతరంగ సాధనలు, ధ్యాన స్వరూపం, ధ్యాన ఫలం, ధ్యాన ప్రతిబంధకాలు, ధ్యాన ప్రతిబంధక పరిహారాలు అన్ని చూసాం. మళ్ళీ అంతరంగ సాధనలో మళ్ళీ 8 అంశాలు చూసాం. ఇప్పుడు వాటి జోలికి పోవడం లేదు. ఇంకే వాటి పేర్లు గుర్తు తెచ్చుకుందాం. అవి దేశం, కాలం, ఆసనం, శరీర స్థితి, ప్రాణాయామం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, బుద్ధి నిశ్చయం. ఆ అంశాలన్నీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఈ భాగం అంటే 50 నుంచి 55వ శ్లోకం వరకు 6వ అధ్యాయం సారాంశం అని చూసాం. అది ఎలా చెప్తున్నాడో వచ్చే శ్లోకాల్లో వస్తాయి. అది మనం వచ్చే క్లాసులో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.